वर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. సువర్చలమ్మ గారు సత్సంగంలో గురువు యొక్క సాన్నిధ్యంలో మార్పులు వస్తాయి. శరీరంలో నటనాత్మకంగా శరీరంలో వస్త్రాలలో బయటకు కనిపెడుతుంది. ఆత్మ సంస్కారవంతంగా గుణవంతంగా దుఃఖం నుంచి సుఖము వైపుకు తరించిపోయేటువంటి సదాచార సద్గుణాలు గుణాన్వితం కావడంతో స్వర్గం నుండి వచ్చినటువంటి ఆత్మ ఈ దుఃఖాలను తరించి మళ్ళీ స్వర్గానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంటి నుంచి అల్లరి చిల్లరిగా వచ్చినటువంటి పిల్లవాడు గురువు నేర్పేటువంటి వర్ణమాలతోటి అక్షర జ్ఞానంతో ఈ సమాజంలో బాధ్యతలు చేపట్టి సమాజాన్ని తన ప్రతిభ తెలివితేటల దృష్టికోణంతో నడిపిస్తున్నాడు. అది గురువు నేర్పినటువంటి విద్య, సంస్కారవంతం, ఆచార వ్యవహారం, సదాచారం. ఆత్మలో సంస్కారాలు దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం ద్వారా గర్భము దాల్చేటువంటి స్థితి నుంచి, గర్భం దాల్చిన తర్వాత గర్భము స్థితిలో జన్మించినప్పటి నుంచి మృత్యు పర్యంతం, గర్భాధానం నుండి అంత్యేష్టి పర్యంతం ఇక్కడ ఆత్మను సంస్కరిస్తున్నాడు. ఆత్మలో గుణాంతరాధానం, తప్పులను తప్పు అని చెప్పి గొప్ప వాటిని నేర్పిస్తూ అలవరుస్తూ మంచి సదాచారాన్ని, ఈ సంధ్య, ఈ అగ్నిహోత్రం, ఈ జపము, ధ్యానము, సాధన, సమాధి, ధారణ, ధ్యాన, సమాధి, సాక్షాత్కారం ఇవన్నీ ఆత్మలో ఉన్నాయి. ఆత్మ సంస్కరింపబడుతుంది. భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే, విత్తనం నాటేటప్పుడు విత్తన రూపంగా కనబడుతున్నటువంటిది ఎరువుగా మారుతుంటది. ఈ మొలకెత్తేటువంటి ఆ తత్వమే జీవతత్వం, అది మొలకెత్తుతుంటే బయటకు కనబడేదంతా ఎరువుగా మారుతుంటది. అందుకే పతంజలి మహర్షి కూడా చెప్పింది ఏంటంటే, స్థిర సుఖం ఆసనం. ఆసనము వరకే, ఆత్మకు సహకరించేటువంటి వరకే ఈ శరీరం ఉపకరిస్తుంది. ఆ తర్వాత శరీరం యొక్క ప్రయోజనం లేదు. ఎక్కువ శాతం దేహాతీతముగానే సుఖ దుఃఖాలు అనుభవించేటువంటిది, మరియు భవసాగరాన్ని తరించిపోయేటువంటిది, బంధమోక్షాల బంధములోకి వచ్చేటువంటిది ఆత్మనే, శరీరం కాదు. బంధనం నుంచి ముక్తికి వెళ్ళేటువంటిది ఆత్మనే, శరీరం కాదు. అన్ని ఆత్మలోనే గుణాంతరాధానం, సంస్కారవంతంగా తీర్చిదిద్దడం. వంట చేసేటువంటి దాంట్లో కూడా పదార్థ గుణ సంయోగం, నిప్పును రాజేసి పాత్రను పెట్టడం, పాత్ర దోషం పోయాక నూనె కానీ నెయ్యి కానీ వేయడం, ఆ నూనె నెయ్యి దోషం పోయిన తర్వాత తాలింపు గింజలు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఏ రకంగా వేస్తూ పోతుంటే గుణాంతరాధానం. ఈ రకంగా సంస్కరించడం, సంస్కరించకుండా తినొద్దని చెప్పాడు పాణిని మహర్షి. సంస్కృతం భక్షాహ. గుణాంతరధానంతో రుచిపూర్వకంగా దయానంద సరస్వతి సంస్కార విధి, సామాన్య
యజ్ఞ ప్రకరణం చిట్ట చివరిగా చెప్పినటువంటిది ఏంటంటే, ముందు యజ్ఞానికి ఇవ్వబడినటువంటి ఆహుతి శేషాన్ని యజమానులను తినమని చెప్తున్నాడు. ఆ తర్వాత మీరు ఇష్టపూర్వకంగా తయారు చేసుకున్నటువంటి రుచిపూర్వకమైనటువంటి ఆహారాన్ని సేవించండి అని చెప్తున్నాడు. ఈ రుచి అనేటువంటిది గుణాంతరాధానం, ఒకదానితో ఒకటి కలిపినప్పుడు యథాయోగ్యంగా. అందుకని ఆత్మలో మార్పు అనేది వస్తుంటది. ఆత్మలో మార్పు రాకపోతే ఈ అధ్యాత్మము వ్యర్థమే, ఈ మూర్ఖత్వం వ్యర్థమే, ఈ జన్మ వ్యర్థమే. ఎందుకు వచ్చింది స్వర్గం నుండి? ఇంట్లోంచి బయటకు ఎందుకు వస్తున్నాను? ఏదైనా అవసరం ఉన్నది కాబట్టి వస్తున్నాం. ఎవరికి? ఇంటికి అవసరం ఉందో మనకు. అందుకని స్వర్గం నుండి వచ్చేది అవసర నిమిత్తమే. ఆ అవసరాలన్నీ ముగించుకొని మళ్ళీ స్వర్గము వెళ్ళేది ఆత్మని. ఇంట్లోంచి వచ్చేది మనమే. బయటకు వచ్చినటువంటి పనిని ముగించుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేది మనమే. కాబట్టి ఆత్మలో మార్పు ముఖ్యం, శరీరంలో మార్పు కాదు. శరీరంలో ఆరోగ్య నిమిత్తకంగా. ఇక విజయదుర్గమ్మ గారు, మీ సమస్యకు పరిష్కారం ఏంటంటే, ఈ సన్ ఎలర్జీ, ఈ సూర్యరశ్మితోటి సన్ ఎలర్జీ అది ఒక రోగం కాదు, అది మంచిదే. మనము ఆహారాన్ని చేయడం వల్ల అవన్నీ వస్తుంటాయి. కాబట్టి దానికి పరిష్కారం తక్కువలో తక్కువ ఒక్క వారం రోజుల్లోనే మీకు తెలిసిపోతుంది. వారం రోజులు 3 రోజుల్లోనే తెలిసిపోతుంది. 40 రోజుల వరకు నియమం తప్పకుండా చేయాలి. ఉదయం రోజుకు ₹150 ఖర్చు వస్తుంది. ఇంట్లోనే ఇంకొక వ్యక్తి మీకు అవసరమే లేదు. ఆ సరుకులు తేవడానికి తెచ్చుకోవచ్చు. ఉదయం పూట పచ్చి కొబ్బరి బొండం, దాంట్లో నిమ్మకాయ వేసుకొని తాగండి. ఉండండి, మాట్లాడకండి. ఇంకా మధ్యాహ్నం ముదురు కొబ్బరి ఏదైతే గుళ్ళల్లో కొడుతుంటారో అటువంటి ఆ కొబ్బరి నీళ్ళలో తేనె వేసుకొని తాగండి. సాయంత్రం 4-4:30 ఆ ప్రాంతంలో ఉసిరికాయ తిప్పతీగ రసం పతంజలిలో లభిస్తుంది. అది మీరు ఉసిరికాయ తిప్పతీగ తాజాగా చేసుకొని తాగితే దానికి మించినటువంటిది అమృతం ఇంకొకటి లేదు. ఇక అలా చేసుకోలేని పక్షంలో వాళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. సొరకాయ, ఉసిరికాయ రసం మీ శరీరానికి వర్తించేదైతే ఆ ఉసిరికాయ తిప్పతీగ రసం, ఇది చాలా అమృతం. ఇది మీరు వాడండి. ఇక ఇది వాడేటప్పుడు, 3 వాడేటప్పుడు మీరు తినకూడనివి, ఈ సముద్రం ఉప్పు తినకూడదు, ఊరగాయ పచ్చళ్ళు ఏవి తినకూడదు. ఇక వంకాయ, గోరుచిక్కుడుగాయ, ఆలుగడ్డలు, ఈ యొక్క చోలే భటూరే, శనగపిండి వంటలకు కొద్దిగా ఇది దూరం అయ్యే వరకు ఒక 40 రోజులు మీరు లెక్క పెట్టుకొని 40 రోజుల వరకు అయితే ఆపండి. ఇక తర్వాత మీ ఇష్టం, ఇది నయమయ్యే వరకు. ఇక నేచర్ గురు చికిత్స, అది ప్రాకృతిక చికిత్సాలయంలో చేసేది అది అంతగా కాదు. ఇది లోపల ఉన్నది, పేగుల లోపల ఉన్నది, వేడి ఉన్నది కాబట్టి అది బయటకు తరుముకొస్తుంది. ఈ సూర్యరశ్మితోటి ఎలర్జీ ఎందుకు వస్తుందంటే, లోపల ఉన్నటువంటి వేడి పోలేదు, ఈ బయటకెళ్ళి వచ్చేటువంటిది మనకు మేలు చేస్తుంది. ఆ మేలు చేసేదాన్ని మనము ఆ లోపల ఉన్నటువంటిది సహకరించట్లేదు. అది దీనికి విరుద్ధమైనటువంటిది. అంతే. సూర్యరశ్మి అనేటువంటిది ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాణికి, 84 లక్షల జీవరాశులకు భగవంతుడు ఉపకారకంగానే పుట్టిస్తాడు కానీ అపకారకంగా పుట్టించాడు. అపకారం అవుతుందంటే అక్కడ ఇంకేదో తేడా రియాక్షన్ అవుతుంది. అందుకని మీరు ఇవి పాటించండి. ఇప్పుడు ఇక మన ప్రసంగంలోకి వెళితే, మన ప్రసంగంలో సత్యార్థ ప్రకాశం దీంట్లో భూత సత్యార్థ ప్రకాశం 2వ సముల్లాసం భూత ప్రేతములు చేతబడి వీటన్నింటితోటి ఈ ప్రకరణం ముగిసింది. ఇప్పుడు గ్రహశాంతి. ఈ గ్రహశాంతి చేయాల్సిన అవసరం ఏమిటి? గ్రహాలు
వాటి గ్రహాలకు మన జీవితానికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయంలో మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే గ్రహశాంతి గురించి నేను సరే, గ్రహశాంతిని ఇంకోసారి చూద్దాం. ఆ యొక్క అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పిల్లలకు గ్రహశాంతి గ్రస్తుడని చెప్పేసి గ్రహ రూపం అయినటువంటి జ్యోతిర్విధాభాసుని అంటే జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతనికి ఏమైనది అని అడిగిన ఆ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు అంటాడు ఏంటంటే, ఇతని మీద సూర్యుని వంటి క్రూర గ్రహములు వచ్చి ఉన్నవి, వానికి శాంతి పూజ పాఠము చేయించిన ఇతని సుఖము కలుగును, లేకున్నా మిక్కిలి పీడితుడై మరణించినను ఆశ్చర్యము లేదు. ఇతని మీదికి పిల్లల ఎవరికైతే గ్రహ దోషం ఉన్నదో వారి మీదికి ఆ గ్రహాలు వచ్చాయని చెప్పేసి జ్యోతిష్కుడు చెప్తున్నాడు. సూర్యుని వంటి క్రూర గ్రహములు, సూర్యుని వంటివి క్రూర గ్రహములు అనేటువంటి నిర్ధారణ ఎవరు చేశారు? సూర్యుని గురించి వీరికి ఈ జ్యోతిష్కునికి ఎలా తెలుసు? సూర్యుడిని పుట్టించింది ఎవరు? ఈ జ్యోతిష్కుడా, లేదంటే సూర్యుని వంటి గ్రహాలు వాటికవే పుట్టాయా, లేదంటే భగవంతుడు పుట్టించాడా? భగవంతుడు వాటిని క్రూరంగా పుట్టిస్తే మనల్ని వాటి ముందట ఎందుకు పుట్టించాడు? అంటే మనల్ని వాటికి బలి కావాలనా, మనం చనిపోవాలనా, మనల్ని ఇబ్బంది పెట్టాలనా? అంటే దేవుడు పక్షపాతి అయి ఉంటాడా? ఇప్పుడు ఇంట్లో పెట్టుకునేటువంటి లైటు మనకు మంచి చేయడానికా, చెడు చేయడానికా? అందుకని ఈ యొక్క గ్రహదోషం అంటే గ్రహాలు వాటి క్రమంలో అవి తిరుగుతూ ఉన్నాయి, వాటి పనేవో అవి చేసుకుంటూ పోతున్నాయి. వాటి దృష్టితో చూస్తే ఇప్పుడు తిరిగే ఫ్యాన్కు, వెలిగే లైటుకు మనం ఇంట్లో ఉన్నామా లేమా, మనము ఇంటి వారిమా బయటి వారిమా, మనకు రోగం వచ్చిందా, లేదంటే చావు బతుకుల మధ్యలో ఉన్నామా, లేదంటే పెళ్లి సంతోషంతో ఉన్నామా, ఆమోద ప్రమోదంలో ఉన్నామా, లేదంటే ఒకరికొకరము కొట్టుకొని తలలు నరుకొని చేస్తున్నామా అనేటువంటి దానికి అటువంటిది లైట్కు తెలుస్తుందా, ఫ్యాన్కు తెలుస్తుందా? ఇది మాట్లాడారు. మరి అటువంటప్పుడు ఆ యొక్క క్రూర గ్రహాలు అవి క్రూరమని అంటున్నాడు ఈ జ్యోతిష్కుడు. మరి క్రూరం అనేటువంటిది దానికి ప్రమాణం ఏంటి? ఎందుకు క్రూరము? ఏ విధంగా క్రూరము? మరి మనుషులందరికీ క్రూరమా, కేవలము ఆ రోగగ్రస్తునికే క్రూరమా? వాళ్ళ నాన్నకి ఎందుకు లేదు, వాళ్ళ అమ్మకి ఎందుకు లేదు, మరి ఆ జ్యోతిష్కుడికి ఎందుకు లేదు, మిగతా వారి అందరికీ ఎందుకు లేదు? క్రూరం అన్నప్పుడు అందరికీ క్రూరంగానే. క్రూర మృగము అన్నప్పుడు సింహము క్రూరమైనటువంటిది అందరికీ, మనుషులకు, పశువులకు, పక్షులకు అన్నింటికీ క్రూరంగానే ఉంటుంది. మరి ఇక కరెంటు షాక్ కొట్టేటువంటిది అన్ని ప్రాణులకు షాక్ కొడుతుంటుంటది. నీరు ముంచి చంపేసేటువంటిది, అన్ని పంచమహాభూతాలన్నీ అందరి కోసం ఉన్నాయి. మరి ఈ జ్యోతిష్కుడు చెప్పినటువంటిది ఆ జ్యోతిష్కుని మీద క్రూర స్వభావం ఎందుకు చూపెట్టట్లేదు? మరి ఆయన అడ్డుగోడ పెట్టుకున్నాడా ఆయన మీదకి రాకుండా ఉండడానికి? మరి ఈ పిల్లవాని మీదకి క్రూర గ్రహాలు వచ్చాయి అని అంటే వాళ్ళ అమ్మ నాన్న మీదకి ఎందుకు రాలేదు? మరి ఇద్దరు ఉండేది ఒకే ఇంట్లోనే కదా, తల్లిదండ్రి పిల్లలు. మరి ఆ ఇంటితో పాటు ఇంకా ఎంతో మంది ఇండ్లు ఉన్నాయి కదా, ఇంకెంతో మంది పిల్లలు ఉన్నారు కదా, మరి వారి మీదకి ఎందుకు రాలేదు, వీరి మీదకి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ జ్యోతిష్కుడి దగ్గర లేదు. అందుకని ఈ ఎంత అమాయకంగా ఉంటుంటారో, ఇక వరలక్ష్మమ్మ గారి భాషలో మాట్లాడితే ఆ అమాయకం అని అంటే తొందరగా అర్థం కాదు. కాబట్టి అటువంటి జ్యోతిష్కులను, ఫలిత జ్యోతిషంని నమ్మి వారెంట తిరిగి కవి ఏమంటున్నానంటే, ఫలిత జ్యోతిషమును నమ్మి పనికి మాలి తిరిగే నాడు
జ్ఞాన జ్యోతి చేకొని నీవజ్ఞానతమమును బాపుట కొరకై ఉద్భవించినావా ఉర్వి జనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద. ఈ యొక్క మన అనవసరంగా ఆ జ్యోతిష్కుల చుట్టూ తిరిగి జీవితాన్ని ఆగం చేసుకుంటున్నటువంటి అటువంటి తరుణములో ఈ యొక్క ఫలిత జ్యోతిషం అనేటువంటిది, ఈ పురోహితులు ఈ యొక్క జ్యోతిష్యులు ఎవరైతే చెప్తున్నారో ఇదంతా బట్టి అజ్ఞానం అని చెప్పేసి జ్ఞానోదయాన్ని కలిగించడానికి దయానంద సరస్వతి వచ్చి మనకు ఈ యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నాడని అభిప్రాయం. ఇక దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నది ఏంటంటే, జ్యోతిష మహారాజా, ఈ భూమి వలె సూర్యుని వంటి లోకములు కూడా జడములే కదా, అవి తాపము ప్రకాశము వంటి వాటిని ఇచ్చుటకు భిన్నముగా ఏమీ చేయజాలవు కదా అని, అవి చేతనముల క్రోధముతో దుఃఖమును శాంతముతో సుఖమును అవి ఎట్లు వసంగగలవు అని ప్రశ్నింపవలెను. ఇక దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, భూమి ఎట్లనో జడము అదే రకంగా సూర్యుని వంటి గ్రహాలు కూడా జడంలే. మరి వారికి ఈ తాపం అంటే ఉష్ణోగ్రతను ఇచ్చేటువంటి తాపము, ప్రకాశము, ఈ యొక్క చీకటిని పారదోలేటువంటి తెల్లని ప్రకాశం ఇచ్చేటువంటి వాటికి భిన్నంగా ఏమీ చేయలేవు కదా. అవి చేతనముల వీరిని పగబట్టి క్రోధముతో పగబట్టి అంటే క్రోధం ఎందుకు వచ్చింది అనంటే దానికి అనుకూలంగా లేదు కాబట్టి క్రోధంగా. ఇప్పుడు మనము ఎవరైనా కొట్లాడుకుంటున్నాము అంటే మనకు కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నట్లుగా వాళ్ళు నడవట్లేదు, మనం అనుకున్నట్లుగా వాళ్ళు చేయట్లేదు, మనం అనుకున్నట్లుగా వాళ్ళు నడుచుకోవట్లేదు, అందుకే మనకు కోపం. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే చేతగానితనం అన్నమాట ఇది. ఈ చేతగానితనమే కోపం, ఆడలేక మధ్యలో తేడా అనేటువంటిది. అందుకని ఇవి చేతనముల వాటికి కోపం రావడానికి దుఃఖం కలిగిస్తున్నాయి. అవి శాంతముగా ఉంటాయి, శాంతమును ఉన్నందువల్ల సుఖమును ఎట్లా కలిగించగలుగుతుంటాయి? అవి గ్రహములు కదా, జడములు కదా. ప్రశ్న, ఈ లోకమున రాజులు ప్రజలు సుఖదుఖములను పొందుతున్నారు కదా, అవి గ్రహ ఫలములు కావా అని ఆ జ్యోతిష శాస్త్రుడు అంటున్నాడు అనమాట. దానికి దయానంద సరస్సు చెప్తున్నది ఏంటంటే, కావు, అవి అన్నీ పాపపుణ్యముల ఫలములు. ఎవరు ఏ కర్మ ఏ జన్మలో చేశారో ఆ జన్మలో కర్మఫలం చేశారు కాబట్టి వాటి ప్రతిఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు. ప్రశ్న, జ్యోతిష శాస్త్రం అబద్ధమా? సమాధానం, కాదు. జ్యోతిష శాస్త్రం అబద్ధం కాదు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. జ్యోతిష శాస్త్రం అబద్ధం కాదు. అంకగణితము, బీజగణితము, రేఖాగణితము వంటి విద్యలు ఉన్నాయి. అవి అన్నీ సత్యములే, కానీ ఈ ఫలములకు సంబంధించిన లీలలన్నీ అబద్ధములే. నీకు ఈ రకంగా రేఖ ఉన్నది, నువ్వు ఇట్లయితావు, నువ్వు ఈ రకంగా గ్రహాలు ఉన్నాయి, దీనికి ఈ రకంగా నువ్వు ఈ రాశి వాడివి, నీకు ఈ రకంగా నువ్వు ఇట్లా అని ఏవైతే గ్రహ ఫలిత జ్యోతిషం ఏదైతే చెప్తున్నారో అదంతా అబద్ధములు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక అసలైనటువంటిది జన్మపత్రం, వివాహాలకు కారణం, వివాహ సంబంధాలను సమకూర్చడానికి, ఈ సంబంధాన్ని తెలియజేయడానికి ఈ యొక్క వాళ్ళు ఏం చేస్తుంటారంటే జన్మపత్రం, ఇప్పుడు పుట్టినప్పుడు ఏ గ్రహమైతే ఉంటుంటుందో ఆ గ్రహ సంబంధాలను ఏర్పరిచి వారికి జన్మపత్రం తయారు చేస్తుంటారు. దాని గురించి అడుగుతున్నాడు. జన్మపత్రం కూడా నిష్ఫలమేనా అని ప్రశ్న. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, అవును, నిష్ఫలమే. అది జన్మపత్రం కాదు, దానికి శోకపత్రం అని పేరు పెట్టుట ఉచితం. అంటే ఈ యొక్క శోకపత్రం అని పేరు పెట్టాలి. ఎందుకనంటే ఆ గ్రహ దోషముల వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలగడం, ఈ గ్రహాలు కలవకపోవడం వల్ల సంబంధాలు కలవకపోవడం, పెళ్లిళ్ళు కాకపోవడం, మరియు
వీరికి మూల నక్షత్రంలో పుట్టాడని, మళ్ళీ ఇంకా ఏవేవో గ్రహ దోషాలు, కుజుడు, ఈ యొక్క శని గ్రహం ఉన్నదని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా దుఃఖం కలిగించడం వల్ల దీన్ని జన్మపత్రం కాదు శోకపత్రం అని అనాలని చెప్పేసి దయానంద సరే చెప్తున్నాడు. ఎందుకనంటే కలిగినప్పుడు ಎಲ್ಲರೂ ఆనందితురు, అంటే మంచిగా ఉన్నప్పుడు అంతా సంతోషపడతారు. కానీ ఆ ఆనందము జన్మపత్రం సిద్ధమై గ్రహ ఫలములు విననంత వరకే ఉండును. ఇప్పుడు ఏంటంటే కొడుకు పుట్టినటువంటి సంతోషం, బిడ్డ పుట్టినటువంటి సంతోషం ఎప్పటి వరకు ఉంటున్నది అని అంటే ఆ జన్మపత్రం రాసే వరకే, ఆ జన్మపత్రంలో ఏ గ్రహ దోషం చూపించే వరకే వారు ఆ రకంగా సంతోషంగా ఉంటారు. అది తెలిసిన తర్వాత అది బాగుండరు. ఎందుకు అని అంటే ఇక గ్రహ దోషంతో ఇక దుఃఖమే బ్రతికినంత కాలం. ఎదురుకాలలో పుట్టిండని ఇంకా ఏదేదో వారితోటి వారి ముఖం చూడకూడదని, ఎదురుగా రాకూడదని, ఇంకా ఎన్నెన్నో అనుమానాలతోటి బ్రతికినంత కాలం వారి జీవితం నరకప్రాయం చేస్తుంటారు. సంతానం కలిగినప్పుడు తల్లిదండ్రులతో పిల్లవానికి జన్మపత్రం వ్రాయించుడు అని పురోహితుడు అనిన ఆ తల్లిదండ్రులు అతనితో, అయ్యా మీరు మిక్కిలి మంచి జన్మపత్రం వ్రాయుదురు కాక, మీరే రాయండి, మీరు గొప్పవారు కాబట్టి, మీరు మంచిగా రాస్తారు కాబట్టి మీరే రాయండి అని చెప్తుంటాడు. అంతటా ఆ పురోహితుడు వారు ధనాఢ్యులైనచో ఎరుపు పసుపు రంగుల గీతలతో చిత్ర విచిత్రముగా జాతకమును సిద్ధము చేయును. యజమానులు దరిద్రులగుదరేని జాతకమును సాధారణముగా సిద్ధము చేసి వారికి తెచ్చును. అప్పుడు అంటే ధనాఢ్యులైనప్పుడు వాళ్ళు ఎరుపు పసుపు రంగులతో మంచి అందంగా తీర్చిదిద్ది వారితో కట్నాలు తీసుకుంటాడు. అదే వాళ్ళు యజమానులు దరిద్రులైతే సాధారణంగా చేసి వారికి వినిపించడానికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు జ్యోతిష్యుని ఎదుట కూర్చుండి, అయ్యా మా పిల్లవాని జన్మపత్రం బాగున్నది కదా అని ప్రశ్నింతురు. అంతటా ఆ జ్యోతిష్కుడు, ఉన్నది వినిపింతును వినుడు, నేను అయ్యా ఆయన జన్మపత్రం ఎట్లున్నదో నేను ఉన్నది ఉన్నట్లుగా వినిపిస్తాను, వినండి అంటాడు. జన్మ గ్రహములు చాలా బాగుగానే ఉన్నవి, మిత్రగ్రహములు కూడా బాగుగానే ఉన్నవి. వాని ఫలము మీ పుత్రుడు ధనాఢ్యుడు యశస్వియు అగును. సభలో వెళ్ళి కూర్చుండినప్పుడు అతని తేజము ఎల్లరిపై పడును, అంటే అతని ప్రభావము ఎంతో మందిని ప్రభావితం చేయును. శరీరమున ఆరోగ్యము కలిగి రాజ్యములో గొప్పవాడగును. మాన్యుడు అంటే గొప్పవాడు. రాజ్యంలో గొప్పవాడగును. తల్లిదండ్రులు ఇటు విషయములు విని, వాహ్ వాహ్ అయ్యగారు మీరు చాలా మంచివారు అందరు. కానీ అనిగా ఇక్కడ పెడుతున్నాడు అన్నట్లుగా మెలిక. ఈ ప్రశంస వలన తన ప్రయోజనము సిద్ధింపదని ఎంచినప్పుడు జ్యోతిష్కుడు ఏమంటాడంటే, ఇది ఈ రకంగా వినిపిస్తే నాకేమొస్తుంది అని చెప్పేసి ఆలోచించుకొని అంటాడు ఏంటంటే, ఈ గ్రహములన్నీ బాగానే ఉన్నవి, కానీ కొన్ని క్రూర గ్రహములు కూడా ఉన్నవి. ఆ గ్రహముల యోగము వలన మీ పిల్లవానికి 8 సంవత్సరములకు మృత్యు యోగము ఒకటి ఉన్నది. ఇక మీ పిల్లవానికి ఆ క్రూర గ్రహముల వలన 8 ఏళ్ళు రాగానే చావు సంకటం వస్తున్నది అంటాడు. ఇది విని తల్లిదండ్రులు పుత్రోత్పత్తి వలన కలిగిన ఆనందమును విడిచి దుఃఖసాగరమును మునిగి జ్యోతిష్కునితో, అయ్యా ఇప్పుడు మేమేమి చేయవలెను అని అడుగుదురు. అప్పుడు అతడు, ఉపాయం చేయుడు అనును, ఏదైనా ఉపాయం చేయండి అని సూచిస్తుంటాడు. అది ఎలాంటి ఉపాయం చేయాలి అనగా అతడిట్లు ప్రస్తావించును. ఈ దానములు చేయుడు అని చెప్పేసి కొన్ని దానములు ఏమేమి చేయాలో చూపిస్తుంటాడు అనమాట, చెప్తుంటాడు. ఈ మంత్రమును జపించుడు, నిత్యము బ్రాహ్మణుల
భుజింపజేయుడు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అట్లు చేసిన గ్రహముల విఘ్నము తొలగిపోవును. ఈ రకంగా చేస్తే గ్రహదోషము తొలగవచ్చును. తొలగవచ్చును అంటే సందేహమే వ్యక్తం చేస్తున్నాడు. ఈ రకంగా అయితే చేయండి, ఇట్లా చేస్తే తొలగవచ్చును. నిశ్చయముగా చెప్పక తొలగవచ్చునని సందేహముగా చెప్పుటలో అభిప్రాయము లేకపోలేదు. అంటే ఇంకేదో అతను చెప్పదలుచుకున్నాడు, అది మాత్రం చెప్తలేడు. ఇంతవరకైతే తొలగవచ్చును అని అంటే అయితే కావచ్చు, లేకపోతే లేదు అని. పిల్లవాడు మరణించినా మేమేమి చేయగలము అని అంటుంటాడు. పరమేశ్వరుని పైన ఎవరును లేరు కదా. పరమేశ్వరుడు అయితే ఈ గ్రహాలను సృష్టించాడు. పరమేశ్వరుడు సృష్టించిన గ్రహాలతోటి ఈ ప్రభావం ఉన్నది. ఇంకా పరమేశ్వరుని ప్రభావాన్ని తగ్గించడానికి పరమేశ్వరుని కంటే పైన ఇంకో ఎవరు లేరు కదా అని అతడు అంటుంటాడు పురోహితుడు. మేము మాత్రం చాలా ప్రయత్నించితిమి. అంటే భగవంతుడు చేసినటువంటి ఈ మన జన్మలకు ఆ క్రూర గ్రహాలకు మధ్య ఉన్నటువంటి ప్రభావం తగ్గించడానికి ఈ యొక్క జ్యోతిష్కులు, ఈ జన్మపత్రం రాసేటువంటి పురోహితులు చాలా ప్రయత్నించితిమి అని అంటున్నారు. మీరును మాచే యత్నము చేయించితిరి, మీ దోషం కూడా లేదు. మీరు ఎంతైతే చేయాలో మా చేత చేయించారు. అతని కర్మము అట్లే ఉన్నది. వారి కర్మములు అంటే ఆ పిల్లవానికి ఆ కర్మ ఫలం అట్లా ఉన్నది. కాబట్టి ఏమైనా చెప్పాలా అమ్మగారు? కర్మములు అట్లుగా ఉన్నాయి. చావక బ్రతికినచో చూడు. ఒకవేళ ఆ కర్మల ఫలితం అనుసారంగా అతడు చావకుండా బ్రతికినట్లయితే చూడండి, ఆ మంత్రదేవతను ఆ బ్రాహ్మణులలో ఎంత శక్తి ఉన్నదో చూసిదిరా, మీ బాలకుని బ్రతికింపగలిగితివి కదా అందరు. అంటే ఒకవేళ ఆ దాన ధర్మాలు, బ్రాహ్మణులకు భోజనము అవి చేసినప్పుడు ఒకవేళ బ్రతికితే, చూసారా బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ప్రభావం ఉంటుంటుందో, ఆ యొక్క దానం చేస్తే ఎంత ప్రభావం ఉంటుంటుందో చూసారా, మీ పిల్లవాడిని బ్రతికించారు అని అంటారు. ఈ విషయమున ఇట్లు చేయవలయును. ఇక ఈ సందర్భంలో ఎట్లా చేయాలో దయానంద సరస్వతి మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ఏమనంటే, వీరి జపపాఠముల వంటి వాటి వలన ఫలము కలగనప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఫలము కలిగి ఈ రకంగా పిల్లవాడు బ్రతికాడంటే అది మంచిదే. ఒకవేళ ఆ రకంగా జరగనప్పుడు ధూర్త జ్యోతిష్కుల నుండి తామిచ్చిన దానికి 2-3 రెట్లు ధనము వసూలు చేయవలేను. పిల్లవాడు బ్రతికినను వారి నుండి అట్లే వసూలు చేయవలేను. ఏలయనగా ఇతని కర్మములను పరమేశ్వరుని నియమమును తప్పించుటకు ఎవరి వశమవుతుంది? వారి కర్మం అట్లే ఉన్నప్పుడు, భగవంతుడు వారి తలరాతను అలాగే రాసినప్పుడు ఈ జ్యోతిష్యుని వశమేమవుతుంటది? అంటే పిల్లవాడు చనిపోతే ఏంటంటే, భగవంతుడే ఇతని తలరాతను ఇట్లా రాశాడు, ఇక దాన్ని తప్పించుట ఎవరి వశం అవుతుంది అని జ్యోతిష్కులు చెప్పుతూరు కదా. కావున గృహస్థులు కూడా ఇట్లు చెప్పవలేను. ఏమనంటే, ఇతడు తన కర్మల వలనను పరమేశ్వరుని నియమముల వలన బ్రతికినాడు, మీ జపాదుల వలన కాదు. మీరు జపం చేస్తే బతకలేదు, మీ బ్రాహ్మణులకు భోజనం పెడితే బతకలేదు, ఈ దానం చేస్తే బతకలేదు, ఈ పూజల వల్ల బతకలేదు. అది అతని యొక్క కర్మఫలం భగవంతుడు ఆ రకంగా రాశాడు. కాబట్టి అతని కర్మఫలం వలనే భగవంతుని అనుగ్రహంతో బ్రతికాడు అని చెప్పాలి అంటున్నాడు. ఇక మూడవది, కొందరు గురువులు మున్నగు వారు కూడా పుణ్యదానములు చేయించి వారిని తామే గ్రహింతురు. ఇక ఈ సత్యనారాయణ వంటి కథలో ఏవేవైతే ఇక పూజకు తీసుకురావాల్సినటువంటి సామగ్రిని అంతా పెట్టించుకొని కథ అయిపోయిన తర్వాత ఎక్కడి వల్ల అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పురోహితుడు వచ్చి అవన్నీ తీసుకుపోతుంటాడు అన్నట్టుగా. తీసుకుపోతాడా, ఇచ్చిపోతాడా?
వాడు ఇచ్చిపోయినా కూడా వీళ్ళు ఇంటికి తీసుకుపోయి ఇచ్చేసి వస్తారు. అవును, తీసుకో. వారికి కూడా జ్యోతిష్కులకు చెప్పిన సమాధానమే చెప్పవలేను. ఆ రకంగా ఈ యొక్క గురువులకు కూడా ఎవరైతే ఈ రకంగా మన చేత ఈ సామగ్రిని అంతా తెప్పించి మళ్ళీ ఇంటికి తీసుకుపోయేటువంటి వారికి కూడా ఆ జ్యోతిష్కులకు చెప్పిన సమాధానమే వీరికి చెప్పాలి అంటున్నాడు. శీతల మంత్ర తంత్రాదులు. ఇక మిగిలి ఉన్నవి శీతల అంటే అమ్మోరు, మంత్రములు, తంత్రములు, యంత్రములు. ఇవియును తంతువులే, ఒక విధములకు మోసములే. ఒకడిట్లను నేను మంత్రము పెట్టి దారము గాని యంత్రము గాని చేసి ఇచ్చిన అది మన దేవతలు గాని పీరులు పెద్దలు గాని ఆ మంత్ర యంత్రముల ప్రభావముల వలన అతనికి ఏ విఘ్నములు కలిగింపరు. నేను మంత్రము పెట్టి మంత్రించి దారం కట్టిన యంత్రము తయారు చేసి ఇచ్చిన మన దేవతలు గాని అంటే కులదేవతల ప్రకోపం గాని ఈ పీరులు వాళ్ళు గాని పెద్దలు గాని ఆ యొక్క మంత్ర యంత్రముల ప్రతాపముల ప్రభావం వలన గాని ఏ విఘ్నములు కలిగింపరు. అంటే ఈ యొక్క మా చేతబడి చేసేటువంటి వారికి కులదేవతలు పెద్దవారా, ఈ చేతబడి చేసే వాళ్ళు పెద్దవాళ్ళ అంటే చేతబడి చేసే వాళ్ళే పెద్దవాళ్ళు అనే అభిప్రాయం. ఎందుకు అని అంటే ఒకరు ఏదైనా చేస్తే తప్పు తెలిసి తెలియక చేస్తే దాని ప్రభావంతో ఇతరులు బాధపడుతూ ఉంటే ఆ యొక్క వారికంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు దాని విరుగుడు లభిస్తుంటది కదా. ఈ రకంగా చేతబడి చేసేటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే కులదేవతలు కానీ ఇతర దేవతలు ఎవరైనా బాధ పెడుతున్నట్టయితే, వారి ప్రభావంతో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ యొక్క చేతబడి చేసే వాళ్ళు మంత్రించి దారము మన చేతికి కట్టినా, కాలుకి కట్టినా, మెడకు కట్టినా ఆ యొక్క దేవతల ప్రభావం ఉండదు. మరియు తాయెత్తులు కట్టినా ఉండదు. ఈ రకంగా మా మంత్ర తంత్ర యంత్రాలతోటి ఆ దేవతలు ఏమి చెయ్యలేరు. అంటే దేవతలు గొప్పవారయ్యారా, ఈ చేతబడి చేసేవారు గొప్పవారయ్యారా? చేతబడి చేసేవారు గొప్పవారు. అందుకని ఈ యొక్క కులదేవతను తీసేసి చేతబడి చేసేవారి విగ్రహాలు పెట్టుకొని వారికి పూజ చేయాలి. అది ఈ వారు చెప్పదలుచుకున్నటువంటిది అది. అందుకని ఇదంతా అజ్ఞానం అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. అతనికి ఇట్లు సమాధానం చెప్పాలి. ఆ యొక్క చేతబడి చేసేటువంటి వారికి ఈ రకంగా సమాధానం చెప్పాలి. మీరు మృత్యువు నుండి, పరమేశ్వరుని నియమము నుండి, కర్మఫలముల నుండి తప్పింపగలరా? కర్మఫలము నుంచి తప్పించగలవా? నీకు సాధ్యమవుతుందా అని వారిని ప్రశ్నించాలి. నీవు ఎన్ని మంత్ర తంత్రములు చేసినను ఎందరో పిల్లలు చచ్చిపోతున్నారు. మీ ఇంటిలో కూడా చచ్చుతున్నారు కదా. మీరు మరణము నుండి తప్పించుకోగలరా? అప్పుడు అతడేమీ చెప్పజాలడు. ఎందుకు అంటే చావు అనేటువంటిది పుట్టినటువంటి వారు గిట్టక తప్పదు, గిట్టినటువంటి వాళ్ళు పుట్టక తప్పదు. ఈ రకంగా ఈ జన్మ జరా మరణం అనేటువంటిది మన కర్మఫలం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి అతని నుంచి నేను రక్షిస్తున్నాను, నా తాయెత్తు రక్షిస్తుంటది, నా మంత్రధారము రక్షిస్తుంటది, నా జపము రక్షిస్తుంటది అని ఎవరైతే అంటుంటారో, మరి మీ తాత చనిపోయాడు కదా, మీ ఇంట్లో పిల్లలు కూడా చేస్తున్నారు కదా, చావు బతుకుల మధ్యలో ఉంటున్నారు కదా, మీ అమ్మ నాన్న కూడా ముసలి వాళ్ళు అవుతున్నారు కదా, చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు ఎప్పటికీ ఉండగలవా? నువ్వు ఇదే రకంగా ఉంటావా? నువ్వు ఈ వయసు వాడి వచ్చావు అని అంటే నువ్వు ఈ వయసులోనే పుట్టలేదు కదా, చిన్న పిల్లవాడిగా పుట్టి ఇంత పెద్దగా అవుతున్నావు కదా, అంటే నువ్వు మృత్యు వైపు నడుస్తున్నావు కదా, నువ్వెందుకు మరి నీ
చావును కాపాడుకోవట్లేదు అని చెప్పేసి అడగాలి అని దయానంద సరస్వతి మనకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో చస్తూనే ఉంటుంటారు, పుడుతూనే ఉంటుంటారు. పుట్టేవాళ్ళు పుడుతూనే ఉండాలి, చచ్చేవాళ్ళు చస్తూనే ఉండాలి. ఇది భగవంతుడి యొక్క నియమం. అది వారి వారి కర్మఫలానుసారంగా ఉంటుంటది. కానీ మీరు కట్టేటువంటి తాయెత్తులతోటి, మంత్రాలతోటి వీటి ప్రభావంతో ఎంత మాత్రం కాదు అని అతనికి చెప్పినప్పుడు అతడు ఏమీ చెప్పజాలడు. ఇంకేం చెప్తుంటాడు. అప్పుడు ధూర్తుడిట ధన ఆ ధూర్తునిగా ఈ రకంగా మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో తన పప్పులు ఉడకవని చెప్పేసి గుర్తిస్తూ ఉంటాడు. అమ్మో వీరు మామూలు గారు, మనల్ని ఇక నిలదీస్తుంటారు, వీరి దగ్గర మౌనంగా వహించడం, ఇక్కడికి వెళ్ళి జారుకోవడం శ్రేయస్కరం అని చెప్పేసి అనుకుంటాడు. దీనిని బట్టి ఇట్టి మిథ్యా వ్యవహారములను విడిచి ధార్మికులు ఎల్లరూ దేశమున ఉపకారము చేయువారు నిష్కాపట్యముతో, అంటే నిష్కపటం, ఎటువంటి కపటం వ్యవహరింపక ఎల్లరకు విద్యను అభ్యసించజేయు ఉత్తమ విద్వాంసులకు ప్రతి ఉపకారము చేయవలెను. అంటే ఈ రకంగా మనకు ఎవరైతే చికిత్స చేస్తుంటారో, మనకు మంచి సలహాలు ఇచ్చి మనల్ని మంచి మార్గంలోకి ప్రేరేపిస్తుంటారో, మనల్ని ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగింపజేస్తుంటారో, మనకు వచ్చినటువంటి రోగములకు సరైనటువంటి చికిత్స తెలియజేస్తుంటారో అటువంటి వారికి ప్రత్యుపకారము చేయవలెను. కృతజ్ఞతా భావంగా వారికి తోచినటువంటి విద్యతోటి మనకు సుఖం కలిగిస్తున్నారు కాబట్టి దానికి ప్రత్యుపకారం మనము కూడా చెయ్యాలి అని చెప్తున్నాడు. వారు జగత్తునకు ఉపకారం చేయునట్లు మీరును ఆ ఉపకారము ఎన్నడూ విడవరాదు. వారు చేసినటువంటి ఉపకారాన్ని తూచా తప్పకుండా పాటించి మనం ఇతరులకు కూడా దానిని చెప్పాలి, అందరికీ మేలు జరిగేటట్టుగా చూడాలి. రసాయన, మారణ, మోహన, ఉచ్చాటన, వశీకరణాది లీలలు చెప్పి చేయువారిని మహాదోషులుగా ఎంచవలయును. నిన్న వారు హనుమకొండ నుంచి రామబ్రహ్మచారి గారు అడుగుతున్నారు ప్రత్యేకంగా, ఏంటంటే ఈ వశీకరణ అనేటువంటిది ఉంటదా, వశీకరణ మంత్రాలు ఉంటవా? ఈ రకంగా ఒకరి మాయ మాటల్లో పడి, ఇప్పుడు లవ్ జిహాద్ తోటి వారి మాయ మాటల్లో పడి తల్లిదండ్రిని విడిచిపెట్టి వీళ్ళు ప్రేమలో పడి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కదా, ఈ వశీకరణ అనేటువంటిది ఉన్నదా అనేటువంటిది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వశీకరణ అనేటువంటిది అమాయకుల మీద ప్రభావం చూపిస్తుంటది. ఆ అమాయకత్వం పోవడానికే ఆధ్యాత్మికములో ఈ జపము, ధ్యానము, ఈ యొక్క సమాధి, సాక్షాత్కారము, ఈ యొక్క యోగాభ్యాసం ద్వారా నేర్పించబడుతున్నటువంటిది ఏంటంటే, మనము నియంత్రణలో ఉండాలి. ఒకరి ప్రభావంలోకి, ఒకరికి ఎవరైతే చేతబడి చేస్తున్నారో, చేతబడి చేసేవారి దగ్గరే కానీ, ఇంకా ఈ యొక్క హిప్నోటిజం వశీకరణ చేసేవారు కానీ, వాళ్ళు మొట్టమొదట మన మీద ప్రయోగించేటువంటి అస్త్రం ఏంటంటే, నువ్వు పడుకుంటున్నావు, నీకు గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి మనల్ని కళ్ళు మూసుకోమని చెప్పేసి దాని యొక్క ప్రభావం చెప్తుంటారు. తల్లి తండ్రిని పరిచయం చేసేది ఏ రకంగా చేస్తుంది అని అంటే, అతను వస్తున్నప్పుడు అతని వైపు చూపించి అదిగో 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 నాన్న, అదిగో నాన్న, అదిగో నాన్న అని ఏ రకంగా మెదడులో చొప్పిస్తే, బుద్ధిలో ఆరోపణ చేస్తే, బుద్ధి లోపల అతనికి అర్థం గావిస్తే, కళ్ళకు చూపించుకుంటూ శబ్దాన్ని చెవులతో వినిపిస్తున్నది. కాబట్టి ఆ పిల్లవాడు ఎప్పుడెప్పుడు అతన్ని చూసినప్పుడు, అతను వస్తున్నప్పుడు, అతన్ని చూసినప్పుడు ఇతని మనసులో తల్లి చెప్పినటువంటి శబ్దం వస్తుంది కదా, నాన్న నాన్న నాన్న. ఈ రకంగానే ఈ వశీకరణ అనేటువంటి దాంట్లో వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పడం, నిద్రలోకి జారుకోజేయడం, కొంతమంది శబ్దాలతో చేస్తుంటారు. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే తలుపు శబ్దం, కిటికీ శబ్దం, ఇంకేదైనా శబ్దంతో చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేది ఎప్పుడు అని అంటే
మళ్ళీ అదే శబ్దంతో ఆ రకంగానే వాళ్ళని బయటకు తీసుకొస్తుంటారు అన్నట్టుగా. ఇదంతా ఎవరి మీద ప్రయోగం అవుతుంటది అని అంటే, ఎవరైతే చాలా బలహీనంగా ఉంటుంటారో, విల్ పవర్ అంటే ఆత్మిక బలం సరిగా లేక ప్రతిదానికి భయం 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 భయంగా ఉంటుంటారో వారి మీద తొందరగా ప్రభావం చూపిస్తుంటది. ఎవరైతే ప్రాణాయామం చేస్తుంటారో, ఎవరైతే ఓంకార జపం, గాయత్రి జపం అర్థ విచారపూర్వకంగా చేస్తుంటారో, తదనుసారంగా ఆచరిస్తూ ఉంటుంటారో, అటువంటి వారికి ఈ వశీకరణ లాంటి ఇవేవి పనిచేయవు. ఇక ఆ లవ్ జిహాద్ లో వాళ్ళు పోతున్నటువంటి వారి దగ్గర రహస్యం ఏంటంటే, వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, ఆ ముస్లిం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు అమ్మాయిలను ఉపేక్షిస్తుంటారు, నువ్వు ఆడపిల్లవు నీకెందుకే అది ఇది అని చెప్పేసి వాళ్ళను భయపెడుతుంటారు, వారికి ఏ స్వేచ్ఛను ఇవ్వరు, అణిచి మనిషి పెట్టాలని మీరు చూస్తుంటారు. మేమేం చేస్తున్నాము, వారు ఏది కావాలంటే అది, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనిస్తున్నాం, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తున్నాం. ఆ రకంగా వారికి ఖర్చు పెట్టుకోగలిగినంత చేతి నిండా డబ్బుని ఇస్తున్నాము. కాబట్టి మీరు వద్దు వద్దని అణిచివేస్తున్న మీ మాట వింటారా, లేదంటే అన్ని రకాలుగా మేము వారికి ఉత్సాహాన్ని కల్పిస్తున్నాము, బైకుల మీద తీసుకెళ్తున్నాము, తీర్థయాత్రలకు, సినిమాలకు, అక్కడికి ఇక్కడికి అన్నింటికి తిప్పుతున్నాము, చేతినికి డబ్బు ఇస్తున్నాం, మంచి సెల్ ఫోన్ కొనిస్తున్నాం, మా మాట వింటుంటారా? ఇవన్నీ వచ్చినాయా లేదా? టీవీలో విన్నారా లేదా? వాట్సాప్ లో, ఫేస్బుక్ లో వీడియోలు వచ్చాయి కదా. ఇవి ఇక్కడ జరుగుతుంది. మోసపోవడానికి కారణం మోసపోవడానికి కారణం అది. అందుకని అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి యథాయోగ్యంగా వ్యవహారం చేస్తే బాగుంటది. అమ్మాయి అయితే నీకెందుకు, నువ్వు బయటకు పోదు, నీకు ఇవ్వద్దు, వాడు వాడే మగాడు, వాడు పిల్లవాడు, వాడు ఎక్కడికైనా పోతాడు, ఏమైనా చేస్తాడు అని ఈ పక్షపాత బుద్ధి మనలోంచి పోవాలి. అది వాళ్ళు చెప్పే సందేశం. మీ బలహీనత చూసుకోవటం, వాళ్ళ ఆలనే తెలియచెయ్యాలి, అంతవరకే. అందుకని ఈ వశీకరణ అనేటువంటిది ఏంటంటే, భయం, పిరికి వాళ్లకు ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ ఉన్నటువంటి వాళ్ళకే ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఎవరైతే స్వావలంబనతోటి, స్వాభిమానంతోటి, అత్యంత పూర్ణ విశ్వాసం, నమ్మకంతో, నిష్ఠతోటి ఎవరైతే ఉంటారో వారి మీద ఇవేవి పనిచేయవు. అందుకే ఓం ప్రకాష్ చెప్పేటువంటిది ఏంటంటే, ఎవరికైతే ఈ యొక్క ప్రతిదీ చిన్న సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా గోమూత్రం, స్వమూత్రం, ఇక ఇంకొక అతను ఏమేమి చెప్తున్నాడంటే పేడరసం తాగమని చెప్తున్నాడు. ఇటువంటివి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం, మరియు అగ్నిహోత్రంలో ఈ మలమూత్రాల సంపర్కం రాకూడదు. భగవంతుడు వాటిని విసర్జింపజేస్తున్నాడు. విసర్జించేటువంటి వస్తువులు అవి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసేవారు ఈ మలమూత్ర సేవన చెయ్యకూడదు. ఎటువంటి పదార్థాలు సేవిస్తే అటువంటి బుద్ధి, జ్ఞానము, అటువంటి సంస్కారాలే పడుతుంటాయి. అందు గురించి ఆ రకంగా చేయడం మంచిది కాదు అనే అభిప్రాయం. వశీకరణము వంటి లీలలు చెప్పి చేయువారిని మహాదోషులుగా ఎంచవలయును. ఎవరైతే ఈ యొక్క రసాయన, మారణ, మోహన, ఉచ్చాటన వంటి వశీకరణ లీలలు చెప్పి ఎవరైతే ఇటువంటివి చేస్తుంటారో వాళ్ళను మహాదోషులుగా గుర్తించాలి. ఇట్టి మిథ్యా విషయములను గూర్చి బాల్య వ్యవస్థ యందే తమ సంతానమునకు ఉపదేశించవలయును. ఇటువంటి వాళ్ళు వస్తుంటారు, ఇటువంటి వారి వలలో పడకూడదు. అందువలన తమ సంతానము భ్రమజాలమును పడి దుఃఖముల పాలు కాకుండును. ఇలా ఈ రకంగా చెప్తే, ఆహా ఇది ఉద్దేశం ఇదా, అందుకే నా అమ్మ చెప్పింది, అందుకే నా నాన్న చెప్పాడు, అందుకే మా గురువు గారు పదే పదే మాట్లాడమంటారా? చెప్పండి. అది ఏ వయసులో చెప్పాలి? వరలక్ష్మి గారు చెప్పండి, సమయం పొద్దున్నది. ఈ మాటలు ఆచార్జీ
ఏ వయసులో అయినా ఏ వయసులో చెప్పొచ్చు. కాకపోతే ఇది చెప్పాలండి బాల్యం నుంచి మాటలు అంటున్నాను పిల్లలకి. అంటే ఇప్పుడు ఈ ప్రసంగం అయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, గోటి ముద్దలు తింటున్నప్పుడు, మన ఒడిలో ఆడుకుంటున్నప్పుడు, మనం ఇచ్చినటువంటి వస్తువులు వారికి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ బాల్యంలోనే ఈ విషయాలన్నీ చెప్పాలి. మనము చందమామ కథలు చెప్పేది ఎప్పుడు, రాజు కథలు చెప్పేది ఎప్పుడు, పొడుపు కథలు చెప్పేది ఎప్పుడు, ఆ సందర్భంలో చెప్పాలి. ఇక అవకాశం దొరికితే ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చెప్పొచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు ఈ సమయంలో చెప్తే చాలా లోతుగా అర్థమవుతుంది. ఓం ఏదైతే ఆచార్య. గ్రహించగలరో ఆ సందర్భంగా చెప్పాలి. వశీకరణ ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఫైనల్ గా డిసిజన్ చెప్తే మీరు గోడ మీద అట్లా కాదు, గోడ మీద పిల్లలాగా అటు ఇటు చెప్పేసిండు, అర్థమైన విషయము. కానీ వశీకరణ ఉన్నదా లేదా అది చెప్పాలి కదా. సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్న అడుగుతారు. బలహీనులకు, ఆత్మన్యూనతా భావం ఉన్న వారికి అత్యంత భయము పిరికి వారికి ఉన్నది అని చెప్పాను కదా. ఎవరైతే జపము, ధ్యానము, అర్థ విచారపూర్వకంగా ఓంకార జపము, గాయత్రి జపము, మృత్యుంజయ జపము, ధ్యానం చేసేటువంటి వారికి అవేవి పనిచేయవు అని చెప్పాను కదా. రికార్డింగ్ ఉన్నది చూడండి. ఓకే ఓకే ఆచార్య, ధన్యవాదములు. ఇప్పుడు వీర్య రక్షణ లాభముల గురించి, బ్రహ్మచర్యం గురించి వస్తున్నది. సమయం కూడా అవుతుంది కదా. సమయం అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడనే ఆపేస్తాం. దానికి ఏమైనా ప్రకరణానుసారంగా ఏమైనా పాట పాడితే పాడండి. ఉద్భవించినావా పాడండి. ఇదే ప్రకరణం, ఇంకేమి. భాగ్యలక్ష్మి గారు ఉన్నారు, మరి ఎవరు పాడతారు? ఉన్నారు. ఆచార్య నమస్తే ఆచార్య. కుజదోషం అని చెప్పేసి కూడా గ్రహాల దోషం ఉందని చెప్పేసి చెప్తారు ఆచార్య. అవి దోషాలు ఉన్నవి అని అన్నప్పుడు భగవంతుడు గొప్పవాడా, ఈ దోషాలు ఉన్నవని చెప్పేవారు గొప్పవారా? ఇప్పుడు ఆ దోషము ఉన్నదే అని అనుకుందాం కొద్దిసేపటికి. భగవంతుడు మనకు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? భగవంతుడు మన పట్ల పక్షపాతం వహిస్తున్నాడా, లేదంటే ప్రాణి మాత్రలకు అందరికీ మేలు చేస్తున్నాడా? అక్కడ దోషం ఉన్నది, ఆ గ్రహము వస్తున్నది అని అంటే అక్కడ మనము కొద్దిగా నియంత్రణలో ఉండాలి, తొందరపడకూడదు. అక్కడ కావలసినటువంటి ఇప్పుడు మహా మూర్ఖత్వము అని చెప్పొచ్చును. ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు నాటకీయ పరంగా ఏమనంటే పశువులకు పక్షులకు ఏంటంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు తల్లి తండ్రి గురువుల దగ్గరికి నడిపింపజేస్తుంటాడు. ఇక ఆధ్యాత్మికంలో అయితే ఏదన్నా బాధ ఇబ్బంది కలిగినప్పుడు భగవంతుని యొక్క జపము ధ్యానము చేసుకోవాలని ఉన్నది. కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఈ యొక్క గ్రహణ సమయంలో ఇంకేదైనా అయినప్పుడు గుళ్ళు మూసేస్తుంటారు, ఇక రావద్దు అక్కడికి. అంటే అక్కడ వారి ఉద్దేశం ఏంటంటే ఇంటి బయట తిరగకూడదు అని, అంతవరకు కానీ గుళ్ళోకి రాకూడదు, జపం చేయకూడదు అని కాదు. ఈ గ్రహ దోషాలు పోవడానికి చేయించేటువంటి పూజలే కదా. అంటే భగవంతుని సాన్నిధ్యానికే రప్పిస్తున్నారు కదా పూజలు అన్నప్పుడు. మరి గుళ్ళు మూసేయడం ఏంటంటే ఇంటి బయట ఆరు బయట తిరగకూడదు అనేటువంటిది సందేశం. అంతేగాని గ్రహణం పడ్డప్పుడు గుళ్ళు మూసేయాలి అనేటువంటిది కాదు. గుళ్ళు మూసేయడానికి గ్రహణం పడడానికి సంబంధం లేదు. మరి అదే గ్రహ దోషం వాళ్ళు సరి చేసుకోవాలి. ఆ గ్రహ దోషం పోవడానికి యజ్ఞం. ఇప్పుడు మకర సంక్రాంతి, ఈ యొక్క కార్తీక అమావాస్య, కార్తీక పౌర్ణమికి ఈ యొక్క పూజలు, ఉసిరిక దీపం పెట్టడం. ఆ ఉసిరిక దీపం అని అంటే ఏంటంటే ఉసిరికాయను తినిపించి మన జీవన జ్యోతిని వెలిగించడం, ఆయుష్ని పెంచడం నిజమైనటువంటి జ్యోతి. కానీ ఇప్పుడు ఆ రహస్యం తెలియక ఏం చేస్తున్నారంటే ఉసిరికాయను సగం కోసి దాని మీద వత్తి పెట్టి నెయ్యితో నువ్వు నూనె తడిపిన వత్తి పెట్టి అవి వెలిగిస్తున్నారు. ఇదంతా మూర్ఖత్వం.
ఇదంతా గ్రహదోషం పోవాలంటే దీపాలు వెలిగించడం, యజ్ఞాలు చేయడం, అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యానికే రావడం గ్రహదోషం పోవడానికి. వాళ్ళు చేయించేది కూడా జపం అంటే ఏంటిది అంటే భగవంతుని సాన్నిధ్యం, ధ్యానం అంటే ఏంటిది, పూజ అంటే ఏంటిది, హోమం అంటే ఏంటిది, మళ్ళీ అన్ని అక్కడికే వస్తున్నాయి. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఇవన్నీ నెగిటివ్ ఆలోచించిన వాళ్ళకి అన్ని దోషాలు ఉంటాయి కదా ఆచార్య? దోషాలు తప్పనిసరిగా ఉంటాయి. దోషాలు రావడం, రోగాలు రావడం, విఘ్నాలు రావడం మన జీవితాన్ని సవరించడానికి. మనము దారి తప్పుతున్నాము, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని సూచించేటువంటిది, హెచ్చరించేటువంటిది రోగము, దోషము, విఘ్నం. అంతే, ఇంకేం లేదు. మనల్ని సవరించడానికి, మనల్ని బాగుపరచడానికి. మునిజీ ముందుకు తీసుకెళ్ళండి. అమ్మా భాగ్యలక్ష్మమ్మ గారు వాడండి. ఉద్భవించినావా. సరే సరే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భవా దయానంద దేవా, దయాపూర్ణ భవా దయానంద. ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భవా దయానంద. భారతీయ సంతతి ఎంత పరిపాలన మ్రగ్గెడు నాడు, భావధ్యాస సాగరమందు పడిపారము తెలియని నాడు. భారతీయ సంతతి ఎంత పరిపాలన మ్రగ్గెడు నాడు, భావధ్యాస సాగరమందు పడిపారము తెలియని నాడు. జ్ఞాన జ్యోతి చేకుని నీవజ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద. మహిత వేద ధర్మము పేరా మతములెన్నో వెలసిన నాడు, ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులరిన నాడు. మహిత వేద ధర్మము పేరా మతములెన్నో వెలసిన నాడు, ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులరిన నాడు. జ్ఞాన జ్యోతి చేకుని నీవజ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద. అంటరాని తనమను పేరా కంటగింపు బలసిన నాడు, హేయమైన కుల భేదాలు హెచ్చు కుమ్ములాడెడు నాడు. అంటరాని తనమను పేరా కంటగింపు బలసిన నాడు, హేయమైన కుల భేదాలు హెచ్చు కుమ్ములాడెడు నాడు. జ్ఞాన జ్యోతి చేకుని నీవజ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద. స్త్రీలు చదువ దోషంబనుచు స్వేచ్ఛని హరించిన నాడు, ధర్మచ్యుతులను బయటకు గింటి తలుపులన్నీ మూసిన నాడు. స్త్రీలు చదువ దోషంబనుచు స్వేచ్ఛని హరించిన నాడు, ధర్మచ్యుతులను బయటకు గింటి తలుపులన్నీ మూసిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవజ్ఞానతమము బాపుట కొరకై
ఉద్భవించినావా గురి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలుగొని నాడు వేదములని బాహాటముగా వినుతులెల్ల నిరసించిన నాడు యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలిగొను నాడు వేదములని బాహాటముగా వినుతులెల్ల నిరసించిన నాడు జ్ఞాన జ్యోతి చేకుని నీవజ్ఞాన తమము బాపుట కొరకై ఉద్భవించినావా గురి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద జీవితులకు కూడే ఇడక చామ శ్రాద్ధములు పెట్టేనాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు జీవితులకు కూడే ఇడక చావ శ్రాద్ధములు పెట్టేనాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు జ్ఞాన జ్యోతి చేకుని నీవజ్ఞాన తమము బాపుట కొరకై ఉద్భవించినావా గురి విజనుల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద. ఓం నమస్తే ఆచార్య, సమయం ఇచ్చినందుకు. మా మ్యూట్ లో ధన్యవాదములు ఉన్నారా భాగ్యలక్ష్మి గారికి. ఓం ఓం మునిగిటి అమ్మగారు, ఈ స్వరము భాగ్యలక్ష్మి అమ్మగారిది కాదు, ఉత్సాహంగా లేదు. ఇదివరకు పాడిన స్వరము వేరు, ఇవాళ పాడిన ఆగం స్వరం వేరు. ఆగమాగం ఉంది. మళ్ళీ మీరు తల వంచుతున్నారు, తల వంచొద్దు, ఇలా నెల చక్కగా ఉండి పాడండి. ఎందుకంటే ఈ వంచడం వల్ల మెదడులో ఇక్కడ రక్తం నరము అణిగిపోతున్నట్టున్నది, రక్త ప్రసరణ సరిగా అందట్లేదు, స్వరంలో మార్పు వస్తుంది. మళ్ళీ దోషాలు చాలా ఉన్నాయి. ఏంటంటే పరిపాలన, పరపాలన. పరపాలన అంటే మనం విదేశీయుల ఆక్రమణలో బానిసలుగా ఉన్నటువంటి దాంట్లో. పరిపాలన అంటే మనం స్వయంగా పరిపాలన చేస్తున్నట్టు. మళ్ళీ ధర్మచ్యుతుల వాళ్ళు ఎప్పుడు బయటే ఉండాలి, వాళ్ళని కదా. ఇక్కడ ధర్మాచార్యుల ఎవరైతే నీతి నియమము నిష్టంగా ధర్మబద్ధంగా ఉన్నారో వారిని బయటకు గెంటి తలుపులన్నీ మూసిన నాడు. అంతే. అక్కడ మార్పు ఏంటమ్మా మార్పు చేయాలా మరి? రాసిందం అట్లే ఉన్నది, రాసిందే సరిగ్గా ఉంది, మరి మీరు చదవడము సరిగా చదవట్లేదు. ధర్మచ్యుతులను కదా ధర్మాచ్యుతులను, ధర్మాచార్యులని ఉండాలి. అదే మరి ఇక్కడ ధర్మచ్యుతులను ఉంది కాబట్టి మార్పు చేసుకోవాలి మరి. తప్పనిసరిగా చేయాలి. సరే. ఇంకా కూడా 2-3 చోట్ల ఉన్నాయి, అది గుర్తులేదు. అది ప్రభాకర్ గారు అది సవరించండి, చేస్తే బాగుంటది కదా. చూస్తాను ఆచార్య. ధర్మాచరణ బయటకు గెంటి. ఓకే ఆచార్య, సరే ముందుకు తీసుకెళ్ళండి, సమయం అవుతుంది. ధన్యవాదములమ్మా భాగ్యలక్ష్మి గారికి. ప్రకటనానుసారంగా మంచి పాటను వినిపించారు. తర్వాత వైదిక సందేహపోతున్నా ఈరోజు భాగ్యలక్ష్మమ్మ గారు, ఈ ఓంకారంది నేను ఏది పెట్టినా కూడా ఉల్టా అక్షరాలు కనబడుతున్నాయి, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. మీది పదే బాగా వస్తున్నది కదా, ఒకసారి చెప్పండి. ఇది నేను పెట్టి చూస్తాను, మళ్ళీ ఇది కూడా అట్లే వస్తుందా చూద్దాం. ఇప్పుడు మనకు ఉల్టా కనిపిస్తుంది, చూసే వాళ్ళకు నీట్ గా కనిపిస్తుంది ఆచార్య. మనకు ఉల్టా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ మీరు పంపండి, రేపు నేను పెట్టి చూపిస్తా. సరే ఆచార్య, సరే పంపిస్తాను. ఈరోజు ఎవరండి వైదిక సందేహోపాసన? నాదే ప్రభాకర్ గారు అంట. చేయించండి ప్రభాకర్ గారు, వైదిక సందేహోపాసన చేయించిన ప్రార్థన. ఓం. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. తర్వాత ఆధ్యాత్మికలు అడుగు వేయాలంటే ఖచ్చితంగా ఒక రోజున 1-2 ఎపిసోడ్లైనా వినే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం.
ॐ अमृतोपस्तरणमसे स्वाहा। ॐ अमृतापिधानमसे स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा। आचमनमन्त्रम्। ॐ शन्नो देवीरभीष्टयापो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। तथा इन्द्रियस्पर्शमन्त्रः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भो पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायतां ततो रात्र्यजायत ततो समुद्रोदर्नवा समुद्रादर्नवादि संवत्सरो अजायतामहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। मनसा परिक्रमा मन्त्रः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः। तथा ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. మంత్రం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. భావం ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడువు పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయదు అని ఎరుగుదాం. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశలనావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి హరింపజేస్తున్నావు.
చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు సచ్చా. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్ని స్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్ అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేద సందేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వబ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆధ్యాత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకి చేరుకుంటున్నాం. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనారం. అందుకే అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం: తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రబ్రవామా శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ప్రాయశ్చిత మంత్ర భావం: ఇక తప్పు చేయను, ఇక మీదట చూసుకొని నడుచుకుంటాను. ఇక నన్ను నేను సవరించుకొనుటకు బ్రతుకుతాను. ఆలకించినది గుర్తుంచుకుంటాను. విచారించి తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడుదును. తొందర పడకుండా ఆలోచించి చెప్పుదును. దయనీయంగా ఉండను. దీన పరాధీనతకు తలవంచను. ఈ విధంగా 100 శరదృతువులైనా సరే అంతకు మించి కూడా జీవించగలం. ఓం శన్నో దేవీరవిస్తయ ఆపో భవంతు పీతయే సంయోరభి స్రవంతు నః. గాయత్రి మంత్ర ప్రకరణం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వరా, దయానిధి, భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యః సిద్ధిర్భవేన. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ. ఓం నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభి స్రవంతు నః. ఇది వైదిక సంధ్యా ప్రకరణం సమాప్తం. శాంతి మంత్రం చెప్పు. ఓం ఓం. ప్రభాకర్ గారు చివరికి 100 శరదృతువులైనా సరే అంతకు మించి అయినా సరే నేను సఫలమయ్యే వరకు జీవింపజేయగలరని ఆశిస్తున్నాను. భగవంతుని ప్రార్థిస్తున్నాడు కదా. అంతే. మరి జీవించగలను అంటే నువ్వేం చేసినా సరే నేను మాత్రం జీవిస్తానని అర్థం వస్తుంది. అవునవును. నేను సఫలమయ్యే వరకు నాకు ఈ జీవనం ప్రసాదించు. నేను సఫలమయ్యే వరకు ఎన్ని శరదృతులైనా సరే
అంతకు మించి అయినా సరే నేను సఫలమయ్యే వరకు నాకు ఈ జీవితాన్ని ప్రసాదించరు గాక. అంతే. అది సార్. ప్రసాదించు చివరికి ఆ వాక్యం రావాలా ఆచార్య? కావాలి. రావాలని అడుగుతున్నారు. ప్రభాకర్ గారు ఏమంటున్నారో అది చెప్పమనండి ఒకసారి. మీరేమంటున్నారో చెప్పండి. రావాలంటే వస్తేనే బాగుంటుందని అభిప్రాయం. బాగుంటున్నది కాదు, నేను నా లక్ష్యాలను చేరుకోలేకపోయాను, లక్ష్యం చేరుకోవడం కొరకు మళ్ళీ నాకు ఒక అవకాశం ఈ స్వామి అని పరమాత్మ వేడుకుంటున్నాడు కదా. అది ఇంకొకటి సూచన ఏంటంటే ఇటువంటి తప్పులు సవరించొద్దంట, ఎవరికి ఏది చెప్పొద్దంట. సంకేతాలు అందుతున్నాయి. వాళ్ళు ఏది చేసుకుంటే మీకెందుకు, మీరు చెప్పుకోండి. వాళ్ళు ఏ యజ్ఞం చేసుకుంటే మీకెందుకు, వాళ్ళు ఏ సంధి చేసుకుంటే మీకెందుకు, ఎట్లా చేసుకుంటే ఎందుకు అని అంటున్నారు అని చెప్పాలి ఆచార్య. కాదు ఆచార్య, సరైన అభిప్రాయం కాదు. అది కాదని నాకు తెలుసు. కాకపోతే మీకు కూడా అందాలి కదా. మరి మీరందరూ ఏకీభవిస్తే ముందుకు పోతుంది. లేకపోతే మరి ఒంటరిగా ఓం ప్రకాష్ ఏం చేయగలరు? తప్పులు ఏదైనా సరే చెప్పాలి ఆచార్య మీరు. నేను చెప్తున్నాను. అది వేరే వారికి ఇమ్మడట్లేదు. అది బయటకు వెళ్ళి అట్లా సంకేతాలు ఇప్పుడు నా వరకు వచ్చాయి. నిన్ననే అందింది సమాచారం. అందుకని ఇవాళ చెప్తున్నాను. ఆచార్య సవరిస్తేనే బాగుంటది, లేకుంటే చెప్పండి. ఓం ఆచార్యజీ, ఇక్కడ అయితే సరి చేసేది ఒకసారి చెప్పండి, రాసేస్తాను. మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకున్న సమయం అయిపోతుంది కదా అని చెప్పేసి శాంతి రికార్డ్ లో ఉంది ప్రభాకర్ గారు. చెప్పండి. శాంతిమంతాన్ని చెప్పండి, రికార్డ్ అవుతుంది. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. అమ్మా విజయదుర్గమ్మ గారు, నమస్తే అండి. మీరు వినండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, సరేనా? అట్లాగే